నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. నేను మీ మురళీకృష్ణ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి విక్టిమ్ అంటే బాధితుడు అనుకోవచ్చు. జనరల్గా సామాన్య ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తారు. అధికారుల దగ్గర న్యాయం జరగకపోతే నాయకుల దగ్గరికి వెళ్తారు. అక్కడ న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి స్వయాన మంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే సామాన్య ప్రజల యొక్క భూమిని కబ్జా చేయాలని లేదా లాక్కోవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రజలు ఆ బాధితులు ఇంకా ఎవరికి మొరబెట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అలాంటి సామాన్యులకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? అతను ఎవరో కాదు, ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి రాగం శ్రీనివాస్. ఇతను సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. గత వారం రోజుల క్రితట ప్రెస్ క్లబ్లో కూడా చెప్పడం జరిగింది. తన వంశపారపర్యంగా వస్తున్నటువంటి దాదాపు 13 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్కు సంబంధించిన కుమారుడు ఇతర వ్యక్తులతో కలిసి బాలాజీ కన్స్ట్రక్షన్ అనే ఒక సంస్థ ద్వారా ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తరతరాలుగా మేము సాగులో ఉన్నాం, కబ్జాలో ఉన్నాం, మా కష్టార్జితం, ఎటువంటి ఆధారాలు లేకుండానే స్వయంగా మంత్రి యొక్క అండతోనే వారి కుమారులు రెచ్చిపోయి మా యొక్క భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. తెలుసుకుందాం అసలు ఎన్ని ఎకరాలు, వారి యొక్క పాత్ర ఏంటి, ఏం జరుగుతుంది అనేది. శ్రీనివాస్ గారు నమస్కారం. మొత్తం ఫస్ట్ మీ యొక్క విలేజ్ ఎక్కడ, మీకున్న ల్యాండ్ ఎంత, అది ఏ విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుమారులు లేదా ఆయన ప్రమేయం ఉందని మీరు ఆరోపిస్తున్నారు? దాని వెనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నా పేరు రాగం శ్రీనివాస్. ఓకే. మాది మిట్టపల్లి రెవెన్యూ విలేజ్, రంగదంపల్లి గ్రామం. మా భూములు వచ్చేసి సిద్దిపేట టౌన్ కానుకొని ఉంటాయి. ఓకే. ఇప్పుడు అవి టౌన్ లో కలిసాయి, కానీ పూర్వం నా చిన్నప్పటి నుంచి కూడా మా పశువులు ఎక్కడ మేతకెళ్ళేవి. మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ, మా మమ్మీ కానీ, ఇప్పటి వరకు కూడా మా బాబాయిలు కానీ, నేటి నుంచి 1960 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు, నేను ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు పైబడి ఉన్నాను. నేను చూస్తున్న కాలం ఇంకా ముందు నుంచే వాళ్ళు 1960 నుంచి కూడా వాళ్ళు సాగుబడి చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆ పశువులాగే నీళ్ళు కూడా వాళ్ళు తాగుకుంటూ పనిచేశారండి నేను చూసినంత రోజు. ఓకే. అప్పట్లో నీళ్ళు ఇంతగా దొరికేగా నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఇంత ప్రశాంతంగా కష్టాల్లో సుఖాల్లో మేము ఇంత భూమి పెరుగుతుందని కూడా మేము ఏ రోజు ఊహించలేదు. అది కోట్లు అవుతుంది, ల్యాండ్ విలువ పెరుగుతుందని మీరు ఊహించలేదు. మేము భూమిని భూమిగా నమ్ముకునే చూసామే తప్ప దాన్ని ఒక ధన రూపకంలో ఉంటుందని, పొన్నం ప్రభాకర్ రూపంలో ఒక పెను ప్రమాదం మా ముంగడికి వస్తుందని మా పూర్వీకులు ఊహించలేదు, మేము ఊహించలేదండి. భూమి అంటే మన తెలంగాణలో ఒక సెంటిమెంట్, ఊర్లో భూమి ఉంటేనే మనకి ఇంత విలువ అని ఆ విధంగా చూసేపటికే ఈ రోజు ఆ భూమి ఉండగలిగింది. దాని డబ్బు రూపంలో ఉంటే అది ఎప్పుడో మా చేతుల నుంచి అమ్ముకుని ఇతరులకు వెళ్ళిపోయేవాళ్ళు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పొన్నం ప్రభాకర్ కి భూమికి ఏంటి సంబంధం అనేది నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నేను దాని గురించి వివరణ ఇచ్చిన దాంట్లో నిజంగా మీరు కొంచెం పరిశీలన చేస్తూ ఓపికతో. ఓకే. స్పష్టత అనేది పూర్తిగా ఉందండి. అందులో ఆధారాలు, మీరు అడిగిన ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా మా మీద ప్రణాళికలు చేసినవి ఉన్నాయి, ఆ ప్రణాళికలు ఏ విధంగా అమలు చేశారు. దానికంటే ముందు ఆ మిట్టపల్లి అనే రెవెన్యూ గ్రామంలో మీరు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగా వాస్తవంగా ఎంత ఉంది భూమి మీకు? ప్రస్తుతానికి 14 ఎకరాల వరకు ఉంటుంది. 14 ఎకరాలు అంటే ఒక ఊర్లో 5 ఎకరాల చిల్లర ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర 8 ఎకరాలు. ఏదైతే టౌన్ కానుకున్న దగ్గర 8 ఎకరాల. ఎంత సర్వే నెంబర్ ఎంత? అది అవి 7 సర్వే నెంబర్లు ఉంటాయండి. ఓకే. 974, 975, 978, 979, 988, 1005 మరియు 1006. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉందా? తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. గవర్నమెంట్ వాళ్ళే సర్వే చేసి మేము ఎంతవరకు ఎంజాయ్మెంట్ లో ఉన్నామని చెప్పడానికి రిపోర్ట్ ఇది. ఇలా ఉంటుంది మా భూమి ఆకారం కూడా, అయిపోయిన సర్వే నెంబర్స్, ఎంజాయ్. ఓకే. నేను సాగుబడి చేస్తున్న వివరాలు ముందుగా మీకు అవన్నీ ఇస్తాను. ఓకే. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. దీన్ని ఒక పథకం ప్రకారం ఒక ప్లానింగ్ చేశారండి. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళకి ఆధారాలు కావాలి. ఈ భూమిని వాళ్ళ స్వాధీనంలో చేసుకోవాలి, ఆక్రమించుకోవాలంటే కొన్ని ఆధారాలు సృష్టించాలి. ఆ సృష్టించాలంటే ఏం చేయాలి? లేని ఒక పంచాయతీ, కుటుంబ పంచాయతీని సృష్టించారు వాళ్ళు. అసలు ఏంటి మీ కుటుంబ పంచాయతీ ఏంటి? ఈ ఆస్తులన్నిటికీ మీరైతే ఈ 7 సర్వే నంబర్ల గురించి నేను మీకు వివరణ ఇచ్చాను. దానికి అసలు యజమాని అనే వాళ్ళు మా ముత్తాత గారు. నా నుంచి 4 తరాలు ముందుకెళ్తే ఆయన పేరు రాగం మల్లయ్య. ఆయనకు 5 కుమారులు. ఆయన వరంగల్ వాస్తవ్యం. ఓకే. ఆయనకు 5 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంది. అందులో 2వ కుమారుడికి సంబంధించిన వాడే మా తాత ఇల్లయ్య. ఓకే. ఆయన 1960లో ఇక్కడ భూమి కొనుగోలు చేసినప్పుడు అప్పుడే మా తాతని ఇక్కడికి పంపించాడు. మా తాతగారు ఆజంజాయి మిల్లులో వరంగల్లో ఆయన ఉద్యోగులుగా ఉండే. తర్వాత ఆ మిల్లుకు ఆయన రాజీనామా పెట్టించేసి ఇక్కడికి వ్యవసాయం కోసం పంపించాడు. ఓకే. అప్పుడు కట్టిన ఆయన నాగలి ఈ రోజు వరకు నిరంతరంగా సాగుబడి సాగుతూనే ఉంది. దానికి సాక్ష్యం మీ కెమెరా వాళ్ళు, మా ఊరు వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న రైతులు మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర నివాస స్థలాలు కూడా ఇప్పుడు కొత్త కట్టుకున్న వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మేము వ్యవసాయాన్ని, పాడిని, పంటను నమ్ముకునే జీవిస్తున్నాం.
కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ పొన్నం ప్రభాకర్ ఎవరైతే వాళ్ళ మంత్రి పదవులతో ఇంత అరాచకం చేస్తున్నారంటే వాళ్ళు అది నేను మాటలో చెప్పలేనండి. అంత ఇప్పుడు మీకు వారసత్వంగా మీ తాతల కాలం నుంచి మీకు ఈ భూమి వారసత్వంగా వచ్చిందని చెప్తున్నారు. అది పట్టా పాస్దార్ బుక్ పహానీలలో వారసత్వంగా భూమి మీద కబ్జాలో మొత్తం మీరే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు అమ్మితే మీరు అమ్మాలి. ఒకవేళ బాలాజీ కన్స్ట్రక్షన్ పేరు మీద ఎవరైనా కొనుగోలు చేసినా కూడా అమ్మితే మీరు అమ్మాలి, వాళ్ళు కొనుక్కోవాలి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు ఎట్లా కొనుగోలు చేయగలిగారు? నేను దానికి ముందుగానే మీరు అడిగినప్పుడు చెప్పాను కదా, పథకం ముత్తాతకు సంబంధించిన వారసులు అయితే పంచోటి అయితే కోర్టులు న్యాయస్థానాలు ఉంటాయి. ఒకవేళ ఆ పంచాయతీ నేను చెప్పిందే అబద్ధం అనుకుంటే, వాళ్ళు చెప్పిందే నిజం, ఇది కుటుంబ పంచాయతీ ఉంది, వాళ్ళకి వచ్చే హక్కుదారు ఉన్నారని అనుకుంటే, వాస్తవానికి ఒక పంచాయతీ కుటుంబ పంచాయతీ కోర్టు న్యాయస్థానాలు తెలుసు. కానీ ఇక్కడ న్యాయస్థానాలు తేల్చదు. హక్కుల నిర్ధారణ చేసింది కలెక్టర్. ఏ విధంగా ఆమె ప్రలోభాలకు గురై నిర్ధారణ చేసింది అనేది నేను దాని గురించి మీకు వివరణ ఇస్తాను. పోయిన సంవత్సరం మే నెలలో కలెక్టర్ గారికి మా ముత్తాతలకు సంబంధించిన ఏదో 4వ తరం వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పిస్తారు. ఆ దరఖాస్తు యొక్క సారాంశం ఏంటంటే, రాగం శ్రీనివాస్ అనే కుటుంబానికి సంబంధించిన భూములు ఒకరి పేరు మీద నమోదైన రికార్డులు కనుక వాళ్ళకు చెందది భూమి, మిగతా ఆ మల్లయ్యకు సంబంధించిన వారసులకు సంబంధించిన మొత్తానికి రికార్డులు చెందాలని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టిస్తాం. దరఖాస్తు పెట్టిన వెంటనే మాకు కూడా నోటీస్ కలెక్టర్ జారీ చేస్తారు. చేసినప్పుడు మేము వెంటనే ఒక వివరణ కూడా ఇచ్చినాం, లిఖిత పూర్వకంగా కౌంటర్ కూడా రాసిచ్చాం. వీళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు. నిజంగా వాళ్ళు చెప్పిందే వాస్తవాలు అయి ఉంటే 70 సంవత్సరాలు మేము సాగుబడి ఉన్నామా లేదో మీరు ఫీల్డ్ సర్వే చేయండి, మీరు ఫ్యాక్ట్స్ ఫైండ్ చేయండి, అక్కడికి వచ్చి మీరు సర్వే చేయండి, మేము ఏ విధంగా పంటలు సాగు చేస్తున్నాం, ఇక దానికి సంబంధించిన భూమి శిస్తులు ఇవి, గిన్ని ఆధారాలు ఇవి, పహానీలు ఇవి, రైతు బంధు ఇది, చేస్తున్న పంటలు ఇవి నిజమో కాదో, మోకా మీద ఇంత పొలం ఉంది, ఇంత భూమి సాగు చేస్తున్నాం, వాళ్ళేమో 28 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు, అంత లేదు, అక్కడ ఉన్నదంతా ఇక్కడ 13 ఎకరాల చిల్లరనే ఉంది, మీరు వచ్చి సర్వే చేయండి అని మేము చెప్పాం. చెప్తే ఆమె అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పథకం ప్రకారమే మొదట ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఒక ప్లానింగ్ చేశారు. ఫస్ట్ పేపర్ వర్క్ చేశారు. ఫస్ట్ మెటీరియల్ ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. మెటీరియల్ ఎవిడెన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఎట్లయితే ఓ పిచ్చి కుక్కని చంపాలంటే దాని పిచ్చి కుక్క అని పేరు పెట్టి మళ్ళీ దాని తర్వాత చంపడానికి ఎట్లయితే స్కెచ్ చేస్తారో ఆ విధంగా చేశారు. ఫస్ట్ మమ్మల్ని పిచ్చోళ్ళని చేసే పథకం వేశారు. ఫస్ట్ ఏంటి, వాళ్ళకు మెటీరియల్ ఎవిడెన్స్ బిల్డ్ కావాలి, పేపర్ వర్క్ కావాలి. పేపర్ వర్క్ కావాలంటే ఏంది, ఒక కలెక్టర్ ద్వారా కొన్ని ఆర్డర్స్ క్రియేట్ చేయాలి. తీసుకున్న ఆర్డర్స్ ని క్రియేట్ చేసిన వెంటనే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఫైల్ చేయాలి. ఇంజంక్షన్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అంశం ఏముంటుందండి, జనరల్ గా ఈ భూ వివాదాలకు సంబంధించిన అంశంలో ఏదైనా లీగల్ గా ప్రాబ్లం ఉంటే, ప్రాసెస్ ఉంటే కోర్టులు కదా తేల్చాల్సింది. అది సెటిల్డ్ లా అండి, అదేం కాదు. కనీస న్యాయ పరిజ్ఞానం అది కలెక్టర్ గారి ఆధీనంలో ఉండదు కదా నాకు తెలిసి. అది జగమెరిగిన సత్యం. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా కూడా కలెక్టర్ కి అసలు పార్టీషన్ చేసే అధికారాలు ఉన్నాయని ఎవరైనా కనీస న్యాయ పరిజ్ఞానం ఎవరైనా ముమ్మాటికి లేదని అంటారు. దట్టు ఒక 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వివాదాన్ని ఆమె పరిష్కారం చేసే అధికారం అసలు లేనే లేదు. దానికి ఉదాహరణ ఇట్లాంటి రెవెన్యూ కేసులు సిద్దిపేట జిల్లాలో చాలా ఉంటాయి కదా, మాలాంటి కుటుంబ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఉంటాయి కదా. ఆమె దాదాపు కేసులలో మొత్తానికి పూర్తిగా ఆమె సివిల్ కోర్టుకు రాసింది. ఉదాహరణ ఒక ఆర్డర్ చూపిస్తాను. ఆమె ఎంత క్లియర్ గా అంటే, ఇక్కడ నారాయణరావుపేట మండలం అని మా సిద్దిపేట జిల్లాలో ఒక కేసుకు సంబంధించి, వాళ్ళ పేర్లు నేను వెల్లడించట్లేదు కానీ దాంట్లో ఆమె ఇంచుమించుగా మాకు సంబంధించిన లాంటి కేసులు ఉన్నాయి. ఆమె ఒక తీర్పు రాస్తుంది. It is found that there are multiple transactions took place by way of registrations over the subject land so and so survey numbers in so and so village. The matter needs to be resolved in the competent civil court. Okay. Accordingly, the matter is disposed of with a direction to the parties to get the matter resolved in the competent civil court. అంటే మీ హక్కులను, వాటా హక్కులను తేల్చే అధికారం ఈ కోర్టుకు. మీ హక్కులు ఏమైనా ఉంటే మీరు ఇద్దరు పార్టీలు వెళ్ళి న్యాయస్థానంలో తేల్చుకొని రండి అని అన్నారు. అవును. మరి ఈ విషయంలో న్యాయస్థానాలు పనిచేస్తాయి అన్నప్పుడు, వాళ్ళు తేల్చాలన్నప్పుడు మరి మా విషయంలో కూడా న్యాయస్థానాలు తేల్చాలి కదా. అవును. అంటే ఆ విషయం వేరే వాళ్ళ విషయాలేమో న్యాయస్థానం తెలుస్తాయి, మా విషయాలు మాత్రం నువ్వు తెలుస్తావు. అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది కనబడుతుంది కదా. అంటే మీరు ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే మీరు ఉద్యోగాలు చట్టాలు, నియమాలు, నిబంధనల ప్రకారం. జనరల్ గా అధికారులు, కలెక్టర్ గానీ, ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ ప్రభుత్వ భూములు ఏమైనా కబ్జాకు గురైనప్పుడు వాళ్ళు ఫీల్డ్ మీద చెక్ చేసి ఆ రిపోర్ట్ ఏమైనా కోర్టులోకి ఇస్తే, సబ్మిట్ చేస్తే కోర్టు ఇంజెక్షన్ ఆర్డరో లేకపోతే అవి తొలగించడమో ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం వీళ్ళు అఫీషియల్స్ నడుచుకోవాల్సి ఉంటుంది. ఈమె డైరెక్ట్ వితౌట్ కోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా మంచి చేస్తుంది? కోర్టు యొక్క ఉత్తర్వుల్ని మాత్రమే వీళ్ళకి అమలు, దట్టు మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ కోర్టు ఉత్తర్వులను అమలు చేయడమే వీళ్ళ బాధ్యత. వీళ్ళు తీర్పులు ఇవ్వడానికి వీళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే, మే నెలలో ఒక దరఖాస్తు వచ్చేస్తుంది. దరఖాస్తు రాగానే ఒక
ఫర్మ్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది ముఖ్యమైన అంశం ఇక్కడ. ఎంత పథకం ప్రకారం ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ 3 ఉన్నాయి ఇందులో స్ట్రాటజికల్. ఫస్ట్ వాళ్ళు ఒక ఫర్మ్ రిజిస్టర్ అప్లికేషన్ పెట్టిస్తారు కలెక్టర్ దగ్గర. రెండోది ఒక ఫర్మ్ రిజిస్టర్ అవుతుంది మలక్పేటలో, ఇక్కడ హైదరాబాద్ సౌత్ జోన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంట్లో ఎవరెవరు ఉంటారు పార్ట్నర్స్ గా? పొన్నం పృథ్వీ అని ఉంటాడు. స్వయాన ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏ బీసీలను ఉద్ధరిస్తా అని చెప్పిన అంటున్నాడో ఆ బీసీ శాఖ మంత్రి కొడుకే ఉంటాడు పొన్నం పృథ్వీ. తర్వాత వాళ్ళ అన్న కుమారుడు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నాడు. ఏదైతే అధికార పార్టీ యొక్క లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నాడో ఆయన యొక్క కుమారుడు పొన్నం, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ సొంత అన్నని. ఆయన ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ఉన్నాడు. అధికార పార్టీ యొక్క లీగల్ సెల్ చైర్మన్ కూడా ఉన్నాడు. ఆయనే పొన్నం అశోక్. వాళ్ళ సొంత కుమారుడు పొన్నం అనూప్ కుమార్. వీళ్ళ పేరు మీద ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఏదైతే మా ముత్తాతలకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక న్యాయస్థానంలో ఒక దావా వేసి ఉంటారు 2018లో పార్టీషన్ చేయమని. మాకు ఎవరైతే న్యాయం చేయమని న్యాయస్థానానికి వెళ్ళారో ఆ న్యాయం జరగకుండానే వాళ్ళు విడ్రా పెట్టుకుని వస్తారు కేసు. ఎవరు? మీ పూర్వీకుల యొక్క మా 4వ తరం సంబంధించిన పూర్వీకులు వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు 2018. న్యాయస్థానానికి వెళ్ళడం యొక్క ఉద్దేశం ఏంటండి? న్యాయం చేయమనే కదా. ఓకే, కోర్టు నుంచి నువ్వు బయటకు వేసి న్యాయం జరిగిన తర్వాతనే రావాలి కదా. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన లెక్క ప్రకారం కొంతమంది వరంగల్లో సెటిల్ అయిపోయారు, మీరు ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన భూమి వాళ్ళకు ఉండగానే ఇక్కడ ఉన్న భూమిలో మాకు భాగస్వామ్యం ఉందనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన దాన్ని మళ్ళీ వాపస్ తీసుకున్నారు. ఏది మాకు అక్కడ భూములు లేవని చెప్పేసి కొట్లాడడం అనే ఉద్దేశంలో అంటే మాకు అక్కడ భూములు లేవు, అక్కడ మాకేం ప్రమేయం లేదు, వాళ్ళే స్వయాన డిస్మిస్ చేయించుకున్నారు. డిస్మిస్ చేయించుకొని మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చారు. విచిత్రం ఏంటంటే ఎక్కడైనా కలెక్టర్ కోర్టుకు వెళ్ళమని చెప్తారు. మీరు పంచోటి ఉంటే కోర్టుకు వెళ్ళమని. వీళ్ళు ఉన్న పంచోటి కేసును కోర్టులనే విడ్రా పెట్టుకుని కలెక్టర్ దగ్గరకు వచ్చారు. ఇది గమనించాలి. న్యాయవాదులు ఎవరైనా విజ్ఞులు ఉన్న వాళ్ళు ఉంటే గమనించాల్సినటువంటి అంశం. న్యాయస్థానంలో అవతల కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు పంచోటి చేయమని, పార్టీషన్ చేయమని. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అదే కేసును విడ్రా పెట్టుకుని కలెక్టర్ దగ్గరకు వస్తారు. ఎక్కడైనా కలెక్టర్ కోర్టుకు వెళ్ళమని చెప్తుంది. వీళ్ళు ఉన్న కోర్టుల కేసుని విడ్రా పెట్టుకుని కలెక్టర్ దగ్గరకు వచ్చారు. అంటే ఎంత ప్రీ ప్లాన్ అండి. అంటే కలెక్టర్ యొక్క ఇంటెన్షన్ కనబడుతుంది కదా, నువ్వు అక్కడ కేసు విడ్రా పెట్టుకున్నా నేను ఇక్కడ చేస్తాను అనేది కదా ఇక్కడ ఉద్దేశం. నిజానికి ఆమె ఒక బాధ్యత గల అధికారి అయితే నువ్వు కోర్టుకెళ్ళి పరిష్కారం చేసుకో. ఆల్రెడీ నీకు అక్కడ కేసు పెండింగ్ ఉంది కదా, నువ్వు అక్కడే పరిష్కారం చేసుకోమని ఆమె డైరెక్షన్ ఇవ్వాలి. అక్కడ జరగలేదు. అక్కడ ఉన్న కేసును వాపస్ చేసుకుని వచ్చి ఈమె దగ్గర సెటిల్మెంట్ చేయించుకున్నారు. ఏం సెటిల్మెంట్ చేయించుకున్నాం? కేసుని వాపస్ తీసుకొని వచ్చి ఆ కాపీ ఈమె దగ్గర సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే ఆమె భూభారతిలో వీళ్ళ పేర్లు ఎంట్రీస్ చేయించి దాంతో వెంటనే సెప్టెంబర్ 2, 2025లో కేసు విడ్రా చేసుకుంటారు పార్టీషన్. దాని తర్వాత సెప్టెంబర్ 24లో భూభారతిలో వీళ్ళ పేరు మీద ఎంట్రీ చేసి బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి బదిలీ అయ్యి. అది ఎట్లా జరుగుతుంది? వాళ్ళు కోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళే మాకు అవసరం లేదు, అక్కడ మాకేం భూములు లేవని విడ్రా చేసుకున్న తర్వాత కేసుకు వాపస్ తీసుకున్న తర్వాత మాకు ఉన్నాయని మళ్ళీ వీళ్ళు ఆర్జీ కూడా ఇవ్వకుండా వీళ్ళు ఎట్లా ఎంటర్ చేస్తారు వీళ్ళ పేరు మీద? మళ్ళీ వీళ్ళ పేరు నుంచి బాలాజీ కన్స్ట్రక్షన్స్కి ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు? దానికి సమాధానం చెప్పాల్సింది కలెక్టర్ గారే. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వాళ్ళు నియమాలు నిబంధనలు 1 నిమిషం కూడా పాటించలేవు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వరంగల్ సంబంధించిన వాళ్ళు కలెక్టర్ దగ్గర, వాళ్ళే అక్కడ వరంగల్ కూడా పార్టీషన్ డీడ్స్ కూడా చేసుకున్నారు. ఇందులో ఏమని రాసుకున్నారంటే క్లియర్ గా చూడండి, ఎందుకంటే కొంత లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అర్థం అవుతుంది వాళ్ళకు. The above parties have settled all accounts of the joint family property by executing this partition deed and there is nothing to be partitioned. ఎవరు ఈ కలెక్టర్ దగ్గర ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో మాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళే సివిల్ కోర్టులో పార్టీషన్ విడ్రా పెట్టుకుంటారు. వాళ్ళే అక్కడ ఉన్న వరంగల్ ఆస్తులు పంచుకుంటారు. మాకు ఎక్కడ ఆస్తులు లేవని కూడా రాసుకుంటారు. అంటే ఎగ్జెప్షన్ వరంగల్లో ఉన్న ఆస్తులు తప్ప మినహా ఇంకెక్కడ మాకు ఆస్తులు లేవని వాళ్ళు, దాని అర్థం అంతే. వరంగల్ ఉన్న ఇప్పుడు ఆస్తులు తప్ప మాకు ఎక్కడ ఆస్తులు లేవని. నిజంగానే మీకు ఇక్కడ ఆస్తులు ఉన్నట్టు ఇది కూడా రాసుకునే వాళ్ళు. అవును, మా స్వాధీనంలో ఉంది ఏదైతే స్టేట్మెంట్ చెప్తున్నారో మాకు హక్కులు ఉన్నాయి, మా వాటాకే వచ్చినాయి భూములు అని అంటున్నారు. మరి మీకు వాటాకున్న భూములు అయితే మీరు ఎక్కడ భూములు లేవని ఎందుకు రాసుకున్నారు పార్టీషన్? రాసుకొని పెడితే ఇవి కూడా ఆమె కలెక్టర్ పరిశీలన చేయకుండా వాళ్ళ పేరుకి బాలాజీ రియల్ ఎస్టేట్ మీదకి 16 ఎకరాలు, ఇక్కడ గమనించాల్సిన అంశం ఇదే అండి, ముఖ్యంగా 16 ఎకరాలు బదిలీ అవుతుందండి బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద. పోనీ ఆ 16 ఎకరాల స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉందా? ఉండదు. ఇది సెప్టెంబర్లో అయిపోగానే డిసెంబర్ నెలలో ఆమె ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఏంటంటే ఈ భూములు మా తాతకు సంబంధించిన భూములు కావని, మిగతా వారసులందరికీ హక్కుదారులు ఉంటారని, వీళ్ళొక్కరికి హక్కు లేదని, వీళ్ళు ఎప్పుడో వీళ్ళ వాటా అమ్మేసుకున్నారు, ఇక మిగులు భూములు అన్ని ఆ వాళ్ళకి సంబంధించిన భూములే అని ఆమె ఒక తీర్పు రాస్తుంది. నిజానికి ఆమె ఒక ఆర్డర్ రాసిన తర్వాత వీళ్ళు బాలాజీ రియల్ ఎస్టేట్స్ గా ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి ఇన్ జనరల్ గా అయితే. ఓకే, కానీ అవి డిసిషన్ ఫైనల్ కాకముందుకే ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ అలౌ చేసేస్తుంది. ట్రాన్స్ఫర్స్ అలౌ చేసినాక ఆర్డర్ పాస్ చేస్తుంది.
అసలు వాళ్ళ భూముల నా భూముల నువ్వు తేల్చినాకనే కదా ఏదన్నా ఒకటి రిజిస్ట్రేషన్ విచారణలో ఫీల్డ్ మీద విచారణ కూడా చేపట్టాలి కదా. చేసి నువ్వు ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అది నీకు ఫేవర్ వస్తుందా నాకు ఫేవర్ వస్తుందా చూసిన తర్వాత మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతుంటాయి ఇన్ జనరల్. కాదు అసలు ఈమె డిసిషన్ ఫైనల్ ఆర్డర్స్ రాయక ముందుకే ఈ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడనే కనబడుతుంది. న్యాయ విజ్ఞులు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వీడియో చూస్తుంటే. కలెక్టర్ ఒక ఆర్డర్ ఫైనల్ అంతిమ ఆర్డర్ పాస్ చేయక ముందుకే ఈ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆమె ఆర్డర్ పాస్ చేస్తుంది నా భూములు కావని చెప్పి. ఎంత ప్రీ ప్లాన్ కనబడతలేదండి. ఇంకా దీని తర్వాత ఏం చేస్తారంటే ఈ ఒక ఆధారం సృష్టించారు కదా, ఇక కలెక్టర్ మా భూములు కాదని ఒక ఆర్డర్ పాస్ చేయించుకున్నారు కదా. ఇక ఆ ఆర్డర్ కూడా చూపిస్తాను. 5/12/2025 రోజు ఈమె ఆర్డర్ పాస్ చేస్తుంది ఈ భూములు మావి కావని చెప్పేసి. విచిత్రం ఏంటంటే ఇదే కలెక్టర్ మాకు డ్రిప్ సబ్సిడీ శాంక్షన్ చేస్తుంది. కలెక్టర్ మాకు కావని ఆర్డర్ ఇచ్చిందా? మాది కావాలని ఇచ్చింది. మీవి మావి కావని ఆర్డర్. వీళ్ళేమో సెప్టెంబర్ లోనే ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఈమె దగ్గర కేసు పెండింగ్ ఉండగానే. తహసీల్దార్ కూడా ఇందులో పార్టీగానే ఉంటాడు. ఆయనకి ఇవన్నీ తెలుసు, ఆర్డీఓకి ఇవన్నీ తెలుసు. ఆయన ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తారు. డిసెంబర్ లో వచ్చేసి మా భూములు కాదండి. అసలు మా భూములు అవునో కదా అయినాక కదా మీరు ట్రాన్సాక్షన్ జరగాలి. దీనికంటే ముందే మీరు ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక ఫైనల్ ఆర్డర్ పాస్ కాకముందుకే మీరు ఇవన్నీ చేసుకున్నారు పెండింగ్ దగ్గర ఉండగానే. ఈమె పథకం ప్రకారం ఇంకేంది ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేశారు మంత్రి. ఆమె ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి మా భూములు మావి కావు ఇది అందరి భూములు అని చెప్పి ఈమెనే పార్టీషన్ చేసేసి క్యాన్సలేషన్స్ ఈమెనే చేసేసింది, పార్టీషన్స్ ఈమెనే చేసేసింది, కోర్టు చేయవలసిన అన్ని చేసేసింది. వేరే వాళ్ళకి మాత్రం కోర్టులో పరిష్కారం చేసుకోమని చెప్తుంది వేరే కేసులలో. కానీ మా దగ్గర మాత్రం కోర్టులోకి వెళ్ళకమని చెప్తుంది, నేనే పరిష్కారం చేస్తానని చెప్తాను. మిగతా వాళ్ళ కోర్టుకి వెళ్ళమని చెప్తుంది, మా విషయాలు మాత్రం ఈయన పంచాయతీ చెప్తాడు కోర్టుకి వెళ్ళకమని చెప్తాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అక్కడ? ఇది 150 కోట్ల వరకు ఉంటుందండి. 150 కోట్లు. 8 ఎకరాల 30 గుంటలే సుమారుగా ఒక దాదాపు 120 కోట్ల వరకు ఉంటుంది. అది ఎవరు అడిగినా చెప్తారు, అక్కడ స్థానికంగా వెళ్ళినా కూడా అక్కడ చెప్తే తెలిసిపోతుంది. ఇదంతా కేవలం ఏంటంటే కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫీల్డ్ మీకు రావడం. పేపర్ వర్క్ అయిపోయింది, నేను మొదట్లో చెప్పినట్టు మెటీరియల్ ఎవిడెన్స్ అదంతా బిల్డ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి వీళ్ళ దగ్గర వీళ్ళ పథకం ఏంటి, మోకా మీకు వెళ్ళి ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరి మద్దతు కావాలి వాళ్ళకు? ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు స్థానికంగా సివిల్ కోర్టులో. బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీద ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు. ఇదండి ఏమి ఇచ్చింది? కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందా? నడుస్తున్నాయి కేసులు కూడా నడుస్తున్నాయి. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందా సివిల్ కోర్టు? అక్కడ ఇంక ఇవ్వలే, పాస్ చేయలేదు. పాస్ చేయకముందుకే వీళ్ళు ఇంజక్షన్ అప్లికేషన్ పెడతారు. ఇంజక్షన్ అప్లికేషన్ తర్వాత నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు 13 తారీఖు 3వ నెలలో వీళ్ళు ఏం చేశారనే దాని గురించి చెప్తాను నేను. ఇది మార్చి 13 తారీఖు. వీళ్ళు ఎప్పుడు డిసెంబర్లో కోర్టుకి వెళ్తారు. డిసెంబర్లో కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజక్షన్ రాకముందుకి వీళ్ళు మార్చిలో చేంజ్ చేస్తారు తెలుసా సార్? ఒక పోలీస్ తీసుకొస్తారు. పోలీస్ పహారా పెట్టి ఏదైతే మన నాదర్గుల్ దగ్గర ఫ్యాబ్రికేటర్ రేక్ల షీట్స్ ఉంటాయి కదా ఇట్లా ప్రొటెక్షన్ కోసం, ఆ తరహా ఒక మొబైల్ జనరేటర్ తీసుకొస్తారు. ఒక మొబైల్ పవర్ జనరేటర్ తీసుకొచ్చి దాని వెంట ఒక ఐరన్ ఫ్రేమ్స్, రూఫ్ షీట్స్, వెల్డర్స్ ని, ఫిట్టర్స్ ని మొత్తం హైదరాబాద్ నుంచి డంప్ చేస్తారు. ఉన్నాయి వీడియోస్ చూపెట్టండి, చూసుకోండి. పోలీస్ పహారా పెట్టడం బిల్డర్ చూడండి అండి. ఆ టైంలో పోలీసులు వచ్చారు. అది కూడా చూపిస్తాను మీకు, విజువల్స్ కూడా చూపిస్తాను. వాళ్ళు చేస్తున్న పనులు ఎట్లా చేస్తున్నారు. ఇది చూడండి. ఇది జేసీబీ విధంగా మైసమ్మ గద్దని బావి దగ్గర మా ఇంటి తల్లి మైసమ్మ ఉంటుంది కదా, అది కూడా గులగొట్టారు. అంత అహంకారం చూడండి వాళ్ళకి. జేసీబీ పోలీసు వాళ్ళు ఎలా చేస్తారు కూడా. ఆల్రెడీ పొలం ఉంది అక్కడ. ఉంది పొలం. ఇప్పుడు మీరు సాగు చేస్తున్నారు, సాగులో ఉన్నారు మీరు. ఆ రోజు మేము తీవ్రంగా ఈ విషయాన్ని ప్రతిఘటించినాక కొంత గ్రామస్తులు కూడా మాకు సాయం చేశారండి. వాళ్ళు కూడా ఇది ఎట్లా చేస్తారు మీరు, ఇట్లా అన్యాయం చేసి మాకు సామాజికంగా వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ రోజు కొంచెం వాళ్ళు స్టెప్ బ్యాక్ అయ్యారు. కొంత మళ్ళీ ఒక రోజు వద్దాంలే అనే ప్లాన్ తో ఆ రోజు వాళ్ళు తాత్కాలికంగా బ్రేక్ తీసుకొని వెనక్కి వెళ్తారు. సరే, మనం ఒక్కసారి అయితే మంత్రి గారిని లైన్ లోకి తీసుకుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన దాన్ని కూడా ఈ రోజు వరకు ఆయన వివరణ కూడా ఇవ్వాలి. అవును, మన పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళ మా పిఆర్ఓ కన్నా మీరు? పిఏ. ఓకే, ఏం లేదన్నా, మన దగ్గరికి మన రాగం
శ్రీనివాస్ అని ఈ ల్యాండ్ ఇష్యూ గురించి సిద్దిపేటలో మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ గురించి వచ్చిండు. ఒకసారి అన్నతో మాట్లాడదామని. అన్న లేడు కదా, మంత్రికి వెళ్ళిండు. మంత్రికి వెళ్ళిండ్రా? రేపు మార్నింగ్ వెళ్ళి ఇంటి దగ్గర కలవండి 7 to 8 మధ్యలో. 7 to 8 మధ్యలో 8 to 9 అయిందంటే వెళ్ళిపోతారు బయటికి. సరే సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఫోన్ కలవట్లేదు, పిఏ ఎత్తి ఇంటికి పోయి మాట్లాడమని చెప్తున్నాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవంగా మీరు పొన్నం ప్రభాకర్ను కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? పోనీ ఆయన ఎప్పుడైనా కలిసి ఈ ల్యాండ్ మాకు ఇచ్చే ఎంతో కొంత డబ్బులు ఇస్తా అనే ఒక రాయబారం ఏమైనా పెట్టిండా? నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికంటే ముందు చాలా ఒత్తిడి చేయించింది. ఎట్లా వాళ్ళ అనూప్ కుమార్ వాళ్ళతో, మా బాబాయ్ వాళ్ళ పిల్లలతో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేపించి, లేదు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకండి, ఏదైనా ఉంటే మాట్లాడదాం, చేపిద్దాం, ఏదైనా ఉంటే నేను మాట్లాడతా, కూర్చోబెడతాను, రకాల వర్డ్స్ వాడాడంట ఆయన అనూప్ కుమార్తో. అంటే ఎట్లా? అనూప్ కుమార్ అని ఉన్నాడు. ఏం వర్డ్స్ యూజ్ చేస్తాడు? అంటే ఇవ్వకపోతే బెదిరింపు చేసే ప్రయత్నం చేసిండా? బెదిరింపు అనేది ఈ పోలీస్ పరంగా చేశారు వాళ్ళు. ఓకే, డైరెక్ట్ కాల్లో ఆ పదాలు ఏం వాడలే, కానీ ఈ పోలీస్ పరంగా అయితే ఈ ఆఫీసర్స్ ని వాడుకుని నువ్వు పోలీస్ స్టేషన్ లో ఆ రకంగా బెదిరింపులు వచ్చినాయి, పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చినాయి. ఇట్లా డైరెక్ట్ ద్వారా ఏం రాలేదు. కాకపోతే నువ్వు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి, నేను కూర్చోబెడతా అనేటువంటి వర్డ్స్, మీరు అందులోకి విడ్రా వెళ్ళిపోవాలనేటువంటి ఆయన ఇంటెన్షన్ అంతే. నయానో భయానో ఇచ్చి ఈ ప్రెజర్స్ అని మమ్మల్ని గురి చేసి, ఈ పేపర్ వర్క్ అయిపోయింది, రికార్డ్స్ తీసేసినాం, కోర్టుకి వెళ్తాం, మీకు ఇంజెక్షన్ వస్తుంది, ల్యాండ్ తీసుకుంటాం, మా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆయన మంత్రి కాబట్టి ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడాలనేది మీరే చూస్తారు. కలెక్టర్ ఆర్డర్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, పోలీస్ సిస్టమ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, నేను అదే బాధపడుతున్నాను. ఆ రకంగా కాన్ఫిడెన్స్ జరగక ముందుకు ఇలాంటివన్నీ బెదిరింపులు చేశాడు, ఆయన ఒత్తిడి చేశాడు. మామూలుగా మీరు కలెక్టర్ గారిని సంప్రదించారా? డైరెక్ట్ పోయి మీట్ అయ్యిందా ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు? నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళడం జరిగింది. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ మురళీకృష్ణ ఫ్రమ్ సిగ్నేచర్ స్టూడియో, జర్నలిస్ట్ మ్యామ్. చెప్పండి. నమస్కారం. నమస్కారం మేడం. మన దగ్గరికి ఈ మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన రాగం శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చాడు మేడం మన స్టూడియోకి. ఓకే, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన 13 ఎకరాల భూమికి సంబంధించిన కొంత ల్యాండ్. ఇది సివిల్ డిస్ప్యూట్ కి సంబంధించింది. ఏమైనా ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. దీని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డర్ ఇచ్చారు కదా మేడం దీని మీద? చెప్పాల్సిన అవసరం లేదంటే సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పడం ఏమైనా ఉంటే. మీరు మరి సివిల్ కోర్టు పరిధిలో ఉంటే మీరు ఆర్డర్ ఎట్లా ఇచ్చారు? అది పరిస్థితి. అంటే కోర్టుకు వెళ్ళమంటుంది ఆమె. ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడితే కోర్టుకు వెళ్ళమంటుంది, కానీ మరి ఆమె ఎట్లా ఆర్డర్ పాస్ చేసింది? దీంట్లో మీకు ఎటువంటి హక్కు లేదు, వాళ్ళకి హక్కు. ఇదే మాత్రం ఆమెనే చెప్తుంది, మిగతా విషయాలు అయితే కోర్టుకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది కొంచెం రికమెండేషన్ కేసు కాబట్టి. అర్థం అంతే కదా, చూసే ప్రజలకు అర్థమవుతుంది. ఏ రాజ్యాంగం మీద ఆ మంత్రి ప్రమాణం చేసిండో, ఆ మంత్రి వ్యవస్థను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో ఈ కళ్ళ ముందు సాక్ష్యం. మీరు మంత్రులై ఈ విధంగా ఈ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసినాక వ్యవస్థలాగా పనిచేయకపోతే సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడు? నేను ఈరోజు మా తల్లిదండ్రులు చదివించుకోవడం బట్టి నేను ముందు రాగలుగుతాను. మరి మీరు వెళ్ళండి మా పొలం దగ్గర, మా మమ్మీ వాళ్ళని, మా బాబాయ్ వాళ్ళని దగ్గర. సిద్దిపేట ఎట్లుంటుందో తెలియదు ఆ టౌన్ వాళ్ళు. ఒక టౌన్లో ఒక స్ట్రీట్లో వాళ్ళని వదిలేస్తే ఎలా రావాలంటే నలుగురిని అడిగితే తప్ప వాళ్ళు బయటికి రాలేరు, ఇంటికి రాలేరు. అది వాళ్ళ పరిస్థితి. అదే ఆమె సమాధానం చెప్పకుండా కట్ చేసి ఆమె సివిల్ కోర్టుకి వెళ్ళమని సివిల్ కోర్టుకి వెళ్ళమంటుంది. అదే సమాధానం చెప్ప, నేను అడుగుతుంటే కూడా కట్ చేసింది. మరి ఈ కేసులో నువ్వు సివిల్ కోర్టుకి ఎందుకు వెళ్ళలేదమ్మా? అంటే నువ్వే తెంపాలని నీకు అంత ఇంట్రెస్ట్ ఉందన్నట్టు పంచాయతీ. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తున్నావు అనేది నీ కెరీర్ లో తెలిసిపోతుంది. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత సిన్సియర్ ఆఫీసర్వి, నీ కెరీర్ ట్రాక్ రికార్డ్ ఎంత బాగుందనేది అర్థమైపోతుంది దీన్ని బట్టి చూస్తే. ఇంత దుర్మార్గం అండి. సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడండి? నేను అందరు రైతుల విజ్ఞప్తి చేస్తున్నానండి. రైతులు నేను కోరేది, ఇది రైతు కష్టం. ఒక రైతు బిడ్డగా మాట్లాడుతాను. నేను ఒక పొలిటీషియన్ కాదు, నేను ఒక లీడర్ ఫాలోవర్ కూడా కాదు. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. రైతులందరూ ఏకంగా ఇలాంటి వ్యవస్థలో, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యవస్థలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అలాంటి మంత్రుల మీద మీరు క్వశ్చన్ చేయండి. ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళాలి. రోజు మనం ఎన్నో చూస్తున్నామండి టీవీలో. ఏంటండి వ్యవస్థలు ఇట్లా పనిచేస్తే ఎక్కడికి వెళ్తున్నామండి మనం? న్యాయస్థానాలు పరిష్కరిస్తే న్యాయస్థానాలు చేయాలి. అన్ని పనులు మేమే చేస్తాం, మేము మంత్రి అయినా కాబట్టి. ఏదైనా ఏ మంత్రి నువ్వు ప్రమాణం చేసిన ప్రమాణం ఏంటిది? నిజాయితీగా నీ నిబంధనలు పాటిస్తాను, నిజాయితీగా సేవ చేస్తాను, నిష్పక్షపాతంగా నువ్వు సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసినావు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. దేనికి మీరేనా కట్టుబడుతుంది? అసలు ఫస్ట్ మొదట దాన్ని తుంగలో దొక్కుతున్న వాళ్ళే ఫస్ట్ పర్సన్స్ మీరు. ఇప్పుడు ఇంత ఆవేదన, ఇంత ఆక్రోషం మీలో ఉన్నప్పుడు ఎందుకు బహిరంగంగా దీన్ని పోరాట మార్గంలో మరొక రూపంలో ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? నేను ఒక సామాన్యునండి, నన్ను బజార్లో గుంజారు. నేను ఏం తట్టుకోలేను. ఇంత ఆర్థికంగా నాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పండి. ఇంత నన్ను న్యాయస్థానాల్లో చిక్కులలోకి నాకు నెట్టారు. లేని పెంటాలని నన్ను ఎత్తి మీద పెట్టారు. మా కుటుంబం ఆదాయం ఏడుకెళ్ళి వస్తుందండి ఇవన్నీ చేయాలంటే? నేను
కుటుంబంతో ఇవన్నీ ఫైట్ చేయాలి, నేను లీగల్ గా ఫైట్. ఏమైనా భయపెట్టడం జరుగుతుందా మిమ్మల్ని? భయపెట్టడం ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది. నేను పోలీసుల press ద్వారా కాదు, పర్సనల్ గా అది చేస్తాం ఇది చేస్తాం అనే రకరకాలుగా మాటలు చెప్పించారు. దగ్గర బంధువులతో తెలిసిన వాళ్ళతో ఫోన్లు చెప్పిస్తారు, నీకు అంతా ఎందుకు, ఇదంతా కాంప్రమైజ్ చేసుకో, ఏదో ఒకటి ఇచ్చి తీసుకోపో, ఇది చేసుకో, ఏమనాలండి వాళ్ళని నొప్పించలేక నేను నొప్పలేక బాధపడుకుంటున్నాను. ఏదో ఒకటి సర్ది చెప్పి పెట్టేస్తున్నాను ఫోన్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అనేక ఫోన్ తెలిసిన మా దగ్గర వాళ్ళని నొప్పియలేక నేను నొప్పక ఏదో చెప్పి పెట్టిస్తాను. ఫైనల్ గా మీ యొక్క అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి కానీ, లేకపోతే ఒకటి మంత్రి వ్యవస్థలు కొండ ప్రభాకర్ వ్యవస్థలు తిరిగి గాని పనిచేయాలి. నేను చెప్పాల్సిన సమాజానికి అదొకటి, వ్యవస్థ తిరిగి పనిచేసినప్పుడు ఈ సమస్యలను ఉండవు. ఇలాంటి వ్యక్తులను నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తాను. నేను నాకు వేరే పర్సనల్ ఇంటెన్షన్ ఎవరి మీద నాకేం లేదు. ఇలాంటి వాళ్ళని మీరు మంత్రులను చేసి జనాల మీద వదిలేస్తే వాళ్ళు తెల్లారు వేటగాడు కదా, వేటకెళ్ళి మాంసం ఏదో ఒకటి ఇంటికి పట్టుకొచ్చినట్టుగా వీళ్ళు జనాలకు వెళ్ళినాక ఆస్తులను వేటాడడం, మనుషుల జీవితాలతో వేటాడడం, ఇంత డబ్బులు పోగేసుకోవడమే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప పేరుకు మాత్రమే వీళ్ళు ఒక ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన డాక్యుమెంట్స్ ఇవ్వండి. డైరెక్ట్ కుటుంబాల పేర్ల మీద వీళ్ళు భూములు ఆక్రమించుకోవడం ఏందండి ఇదంతా? ఇప్పుడు ఇప్పటిదాకా మనతో మాట్లాడినప్పుడు సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారు అది సివిల్ కోర్టులో ఉంది, సివిల్ కోర్టులో తేల్చుకోమని చెప్పండి, అది మాకు సంబంధం లేదని చెప్పింది. కానీ ఆమె ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు ఆమెకు అధికారం లేదనుకున్నప్పుడు, సివిల్ కోర్టు పరిధిలో కేసు ఉందనుకున్నప్పుడు ఆమె ఎట్లా ఆర్డర్ పాస్ చేస్తుంది? దీంట్లో వీళ్ళ ఈ భూమికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెప్పేసి, లేకపోతే బాలాజీ కన్స్ట్రక్షన్ వాళ్లకు ఇది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి, లేదా దీంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా భాగస్వాములుగా పేర్కొన్నటువంటి వాళ్ళ చుట్టాలను పేర్లు ఎక్కించి వాళ్ళ ద్వారా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎట్లా తను ఆర్డర్ కాపీ ఇష్యూ చేస్తుంది, వాళ్ళది చేయమని చెప్పేసి, వాళ్ళకు పట్టా పాస్బుక్ చేయమని చెప్పేసి. మరి మీ ప్రమేయం లేదు కదండి కలెక్టర్ గారు. లేనప్పుడు మీరు ఎట్లా ఆర్డర్ పాస్ చేస్తారు? ఇది ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఒక మంత్రిగా, ఒక బీసీ నాయకుడిగా, తను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన, ఒక యాదవ కుటుంబానికి చెందిన, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తను ఒక్కడే ఉన్నాడు, తన వెనుక ఎవరు లేరనే ఒక ధైర్యంతోనో, లేకపోతే మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ఏం చేస్తే చెల్తానే ఒక ధైర్యంతోనో తెలియదు. కానీ ఒక అనామకుడిని, అమాయకుడిని చేసి మీరు దాదాపు ఇంత ఇల్లీగల్గా, ఇది పరిష్కారం కావాల్సింది కోర్టులో, పరిష్కారం కావాల్సింది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య. దీంట్లో మీరు జోక్యం తీసుకొని మీ కుమారుల పేరిట ఒక కంపెనీ తలదూర్చి వాళ్ళని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి మీరు దాన్ని ఆక్యుపై చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా దారుణము, ఇది మంచిది కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అనేక మంది పెద్దలు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఒకవైపు ఏమో పేదల ఇండ్లు కూలగొడతా ఉన్నారు, ఒకవైపు ఏమో భూములు ఆక్రమణ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, పోడు భూములను ఆక్రమించుకుంటా ఉన్నారు. వ్యక్తిగత భూముల మీద కూడా ఒక ఉన్నత స్థానంలో ఒక మంత్రి అయి ఉండి కూడా మీరు వ్యక్తిగత భూములను కూడా స్వాధీనపరచుకోవాలనే ఒక ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని విరమించుకోండి. నిజంగా ఏదైనా మీరు కొనుగోలు చేసుకోవాలనుకుంటే అక్కడ ఎవరు హక్కుదారులో వాళ్ళని కదా మీరు సంప్రదించాల్సింది. కుటుంబ సభ్యుల మధ్య ఏదొచ్చిన తగాదా ఉన్నంత మాత్రాన వాళ్ళను దాన్ని ఆసరాగా చేసుకొని మీరు లాక్కునే ప్రయత్నం చేయడం మాత్రం ఇది సమంజసం కాదు, ఇది అన్యాయం. ఖచ్చితంగా మీరు స్పందించండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని వారిని భూమి నుంచి తరిమేసి వారిని భౌతికంగా లేకుండా చేసి ఏదో లాక్కొని ప్రయోజనం పొందాలనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సమాజం తిరగబడుతుంది, మీడియా వాళ్ళకి అండగా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉండి పోరాటం కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి మంత్రి గారు దయచేసి చెప్తున్నా, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. అంటే ఇన్వాల్వ్మెంట్ మీరు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయడం కాదు, న్యాయం వైపు మీరు ఉండండి. ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి పదవిలో ఉండి మీరే ఇలాంటి పనులు చేస్తే ఇంకా సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి మీరు న్యాయం చేయాలని కూడా ఈ సిగ్నేచర్ స్టూడియో తరఫున కోరుకుంటూ నమస్తే.